ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్యా, బలవంతుడా, మా గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు దేవా. కృతజ్ఞత మనసుతో మేము చేరి ఉండగా దేవా, దాసుడు తన యజమానుని వైపు నాయన కన్నులు ఎత్తిన రీతిగా దేవా, మరి తండ్రి నాయన మేము కూడా మమ్మల్ని తగ్గించుకొని మీరు మా పక్షంగా చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారముని దేవా, మరి తండ్రి నాయన మేము తలపోసుకొని మీ వైపు చూస్తూ మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఎన్నమని ప్రార్థన చేస్తున్నాం. మీ కింద భయభక్తులు గల వారి చుట్టూ మీ దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, మీ స్తోత్రాలు. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదని సెలవిచ్చారు. మీకు వందన దేవా. మరి తన అనేకమైనటువంటి వాగ్దానాలు దేవా మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విశ్వాసంతో మేము చదువుకునే సమయం అంతటినీ మా కొరకు దీవించండి. అలాగే మరి తండ్రి, మీ సేవకుల ద్వారా మీ వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు దేవా. మరి తండ్రి, ఈ దినం కూడా నాయన మేము ఎలా స్వరం ద్వారా దేవా మీ వాక్కుని మీరు మాకు వినిపింపజేసి దేవా మా ఆత్మీయ జీవితాన్ని ఇంకొన బలపరిచి దేవా మరి తన శక్తివంతంగా చేసి దేవా మరి తండ్రి నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు ఆయన దేవా. సమస్త విషయాల కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలు నాయన మరి తండ్రి నాయన చేసుకోబోయేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థన మీరు ఆలకించి దేవా గొప్ప జవాబును మీరు అనుకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఎక్కడుందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు వేకుజామున తెల్లవారుచుండగా దేవా మరి తండ్రి మీ సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ ఉండగా దేవా మీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క అక్కడ అవసరతను మీరు తీర్చి దేవా గొప్ప సంతోషంతో నింపమని దేవా మరి తండ్రి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ముందు సమయం అంతటిని మీకు అప్పచెప్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కరుణాత్మక గీతాల్లో నుంచి 9వ పాట పాడుకుందాం. పాట సంగీతం. దేవా ఆరాధనా స్తుతి నివేదన అందుకును దేవా ఆరాధనా. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకును దేవా ఆరాధనా నా దీన స్తుతి నివేదన. అందుకును దేవా ఆరాధనా. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు యోగ్యదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు యోగ్యదవు. అంతులేని దయ్యాని అనురాగము, అంతులేని దయ్యాని అనురాగము. అమరం మతి మధురం నీ దివ్య స్నేహము, అమరం నది మధురం నీ దివ్య స్నేహము. అందుకును దేవా ఆరాధనా నా దీన స్తుతి నివేదన. అందుకును దేవా ఆరాధనా. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక
ముందు కాలము కాపాడినావు ఇంతకాలము కాపాడెదవు ఇక ముందు కాలము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము నీకే నీకే నా బ్రతుకు సొంతము అందుకొనుము దేవా ఆరాధన నా దీన స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను శ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కదమ సింహముల భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉన్న పిల్లరా దర్జనరాలు బాణాటిగా వచ్చి మనకు దేవుని వాక్యాన్ని ఇస్తారు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమ గల దేవా, మీకు స్తోత్రాలు నాయన. కృపగల మా రక్షక, మీకు వందనాలయ్యా. ఈ ప్రాతకాల ప్రార్థనలో మాకు అనుగ్రహిస్తున్న ఈ పాలు పంపుల కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వేకునే మీ సన్నిధిని వెదికే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో కూడా మీ వాక్య దర్శనం కొరకు, మీ ఆత్మ దర్శనం కొరకు నాయన నీ సన్నిధిలో మేము చేరి ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. తండ్రి నాయన నీ వాక్యం ద్వారా ఈ దినం మాకు అవసరమైన వాక్య బలమును, వాక్య ఆహారమును మీరు అందించండి. మమ్మల్ని ముందుకు నడిపించండి.
మీ కార్యములు మా జీవితంలో జరిగించండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క అట్రిబ్యూట్స్ లో, దేవుని యొక్క లక్షణాలలో ఒకటి అయ్యున్న సర్వశక్తి గల దేవుడు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. దేవునికి అనేకమైన దైవ లక్షణాలు ఉన్నాయి, డివైన్ అట్రిబ్యూట్స్. అది ఆయన జ్ఞానమయ్యున్నాడు, ప్రేమయ్యున్నాడు, జీవమయ్యున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దైవ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉదయకాల సమయంలో మనం ఆయన సర్వశక్తి గల దేవుడు అనే అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్ పవర్ఫుల్ అనే అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. అబ్రహాముకు దేవుడు 99 సంవత్సరాల వయసులో మరి తనకు ప్రత్యక్షమై దేవుడు తనకు జ్ఞాపకం చేసిన ఒక విషయం ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాము ఒక విగ్రహారాధికుడిగా నిజ దేవుని ఎరుగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తనకు కనపడ్డాడు. దేవుడు తనతో మాట్లాడాడు. నీ స్వజనాంగం నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ దేశం నుంచి నువ్వు బయలుదేరి రావాలి. నేను నీకు చూపించే దేశానికి నేను తోడుకొని వెళ్తాను. అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటావని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడి అబ్రహాంను బయటకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత దేవుడు చాలా స్పష్టంగా అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నేను నీకు వాగ్దాన సంతానాన్ని ఇవ్వబోతున్నాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పి 75 ఏళ్ల వయసులో దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే మరి సంతానము, శారా ద్వారా సంతానం కలగడానికి ఆ టైం తీసుకున్నది. సుమారుగా 25 సంవత్సరాలు పట్టింది. 99 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చిన 24 సంవత్సరాలకు కూడా ఇంకా మరి శారా ద్వారా సంతానం కలగనప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు అబ్రహాము కనబడి జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను శక్తిమంతుడనైన దేవుడను, నాకు అసాధ్యమైనదేది లేదు, సర్వశక్తి నాలో ఉన్నది, శక్తికి మూలము నేనే, శక్తికి నిధిని నేనే అని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఈ మాటని మనం రోమాపత్రిక 16వ అధ్యాయం 27వ వచనం, అంటే ఆఖరి వచనంలో కనుక చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంటది. ఇక్కడ పాత నిబంధనలో సర్వశక్తుడగు దేవుడు అని చెప్పబడింది. అక్కడ రోమా 16:27లో ఏమని ఉంటదంటే, శక్తిమంతుడు, దేవుడు శక్తిమంతుడు, అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్, ఆల్ మైటీ అనే అంశాన్ని బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు మనం చూసుకుంటూ వెళ్తే ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో, ఆయా భక్తుల జీవితాల్లో దేవుడి అంశాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనదేది లేదు, శక్తి మంతుడను నేనే అనే అంశాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనము నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు అనే అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. చాలా సార్లు మనము శక్తిహీనంగా మరి ఎన్నోసార్లు ఫీల్ అయిపోతా ఉంటాము, చాలా బలహీనంగా ఫీల్ అవుతుంటాం. అదే సమయంలో మనం నమ్ముకున్న దేవుడు కూడా బలము లేదేమో, మనం నమ్ముకున్న దేవుడు కూడా శక్తి లేదేమో అన్నట్లుగా మన దేవుని గురించి మనం తక్కువ అంచనా వేస్తా ఉంటాం. మన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి తక్కువ అంచనా వేసి ఇది మాత్రమే చేయగలడు దేవుడు, ఇదైతేనే చేయగలడు దేవుడు, ఇది చేయలేడేమో దేవుడు అని చెప్పి దేవుని యొక్క శక్తిని గురించి తక్కువ అంచనా వేస్తా ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయబోతున్న విషయం ఏంటంటే, మనము నమ్ముకున్న దేవుడు ఆల్ మైటీ గాడ్, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్ అనే అంశాన్ని గురించి మనం ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. కనుక ఆది కాండంలో మరి పితరులైన మరి అబ్రహాముకు తర్వాత మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు, యాకోబు సంతానంలో ముద్దుల కుమారుడైన యోసేపుకు, ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు దేవుడు తన్ను తాను సర్వశక్తి గల దేవుడుగా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఈ దినాల్లో దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా ఈ సత్యాన్ని గ్రహించాల్సిన వారంగా ఉన్నాం, ఈ ప్రత్యక్షతను అందుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనము నమ్ముకున్న దేవుడు అన్నాడు అబ్రహాముకి ఎలాగో సర్వశక్తి గల దేవుడుగా బయలుపరుచుకుని తన సర్వశక్తిని కనుపరిచాడు, అలాగే తీసుకుంటే మనం యాకోబు, ఇస్సాకు, మరి
యోసేపు ఇంకా అనేక మంది భక్తుల జీవితాల్లో ఎలాగైనా తన శక్తిని ఎగ్జిబిట్ చేశాడు, ప్రెజెంట్ చేశాడు. ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో కూడా దేవుడు తన శక్తిని బయలుపరచగలడు. దేవుడు 99 సంవత్సరాల వయసులో చెప్తున్న మాట ఏంటంటే, 99 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇంకా నాకేం పిల్లలు పుడతారు, ఏదో దేవుడు మాట ఇచ్చాడు గాని ఆయన ఏమి నెరవేరుస్తాడో అనుకుంటున్నావేమో అబ్రహాము. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. జస్ట్ వాక్ ఇన్ మై ప్రెజెన్స్. నా సన్నిధిలో నడుచుకుంటూ నిన్ను నీవు నిందారహితుడిగా, అనింద్యుడిగా కాపాడుకో. నేను నీకు నాకు మధ్య ఉన్న నిబంధనను చొప్పున నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని చెప్పి దేవుడు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము జీవితంలో నిజంగానే దేవుడు శక్తి గల దేవుడుగా, సర్వశక్తి గల దేవుడుగా రుజువు చేసుకున్నాడు. 100 ఏళ్ల వయసులో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు రుజువు చేసుకుంటూ చక్కని శ్రేష్టమైన కుమారుణ్ణి మరి ఇస్సాకును దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఇంకా అబ్రహాము జీవితం అంతా ఆలోచన చేసుకుంటూ వస్తే అబ్రహాము జీవితంలో దేవుడు తన సర్వశక్తి చొప్పున అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే మనం రెండో భక్తుని దగ్గరికి వెళ్దాము. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దగ్గరికి కనుక మనం వెళ్తే, ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు సర్వశక్తి గల దేవుడుగా తాను కనపరుచుకుంటున్నాడు, జ్ఞాపకం చేయబడుతున్నాడు. చూడండి, ఆ రెవల్యూషన్, ఆ యొక్క ప్రత్యక్షత ఇస్సాకు కూడా అందుకున్నాడు. అబ్రహాము అందుకున్న ప్రత్యక్షతను తన కుమారుడైన ఇస్సాకుకు అందించాడు, ఇస్సాకు యాకోబుకు అందించాడు, యాకోబు తన కుమారులకు అందిస్తూ వచ్చాడు. ఇస్సాకు అంటున్నాడు, ఆదికాండము 28వ అధ్యాయం 2వ వచనం, తన చిన్న కుమారుడిని యాకోబుని, మరి మీ అన్నయ్యని ఏశావు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు కనుక నీకు ఏ విధమైన కీడు చేయకుండా ఉండాలంటే నీవు ఇప్పుడు మరి పద్దనరాముకు వెళ్లిపోవాలి, పారిపో, అక్కడికి వెళ్లిపో అని చెప్తూ పంపించబోయే ముందు ఆదికాండము 28వ అధ్యాయం 2వ వచనంలో తాను ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తున్నాడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసిమైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబు పంపివేశాడు. యాకోబును పంపివేస్తున్నాడు ఇస్సాకును యాకోబును పంపివేస్తూ యాకోబుకు అందిస్తున్న ఒక ప్రత్యక్షత ఏంటంటే, ఒక గొప్ప సంగతి ఏంటంటే, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నా తండ్రి అయిన అబ్రహాము నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఈ రోజు నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే నేను చెప్తున్నాను, అదే సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీకు మన పితరుడైన అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదం నీ మీద కూడా ఉండబోతుందని చెప్పి దేవుడు మరి ఇస్సాకు యాకోబు తెలియజేస్తున్నాడు. యాకోబు దగ్గర కనుక మనం వస్తే, మరి అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు అందుకుని ఈ ప్రత్యక్షతను తిరిగి తాను తన కుమారుడైన యాకోబు యోసేపుతో దాన్ని షేర్ చేసుకుంటున్నాడు. చూడండి, ఆదికాండము 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయంలో యోసేపు యొక్క 2 కుమారులను మనష్షే, ఎఫ్రాయిములను తన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యోసేపుతో ఇలా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 48:3. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు. యోసేపు గుర్తుపెట్టుకో, లూజు అనే ఒక స్థలములో సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించాడు. నా జీవితంలో దేవుడు సర్వశక్తి గల దేవుడుగా ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడని యాకోబు తన నోట తన కుమారుడైన యోసేపుతో చెప్పాను. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనం నోట్ చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ఇర్మియా గ్రంథంలో ఉంటది, నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ఇర్మియా కాలంలో ఇర్మియా ద్వారా దేవుడు చెప్పిస్తాడు అన్నమాట. కనుక ఇప్పుడు యాకోబు యోసేపుతో చెప్తున్నాడు. అంతేకాకుండా యోసేపును ఈ వృద్ధాప్యంలో యాకోబు తన బిడ్డలందరినీ దీవిస్తూ యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి అంటున్నాడు. ఆదికాండము 49వ అధ్యాయం 25వ వచనం. యోసేపు మీద తన దీవెన వచనాన్ని ప్రకటిస్తున్నాడు. అంటున్నాడు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ
నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలతోను వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నిన్ను దీవించే దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలు. కనుక యాకోబు యోసేపుకు ఆ ప్రత్యక్షతను అందిస్తున్నాడు. యోసేపు, నిన్నెవరు దీవిస్తారో తెలుసా? నీ మీద ఎవరి దీవెన ఉందో తెలుసా? సర్వశక్తుని దీవెన నీ మీద ఉన్నది అని చెప్పి చాలా స్పష్టంగా యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఆ ప్రత్యక్షతను అందిస్తున్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం పెట్టుకుందాం, మనము నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఋతు గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో మరి ఆ మోయాబు దేశానికి వెళ్లి తన భర్త అయిన ఎలీమెలకును తన 2 కుమారులైన మహ్లోను కిల్యోనులను పోగొట్టుకుని ఆ నయోమి తిరిగి వస్తూ ఉన్నది బెత్లెహేముకు. బెత్లెహేములో యెహోవా తన జనులను దర్శించెను అన్న వార్త విని తాను బయలుదేరి వస్తూ ఉంది. తనతో పాటు 2 కోడలు బయలుదేరతారు. వాళ్ళిద్దరిని ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓర్ప ఆగిపోద్ది, రూతు మాత్రం ఆగిపోదు. రూతు మరి నయోమితో బయలుదేరి వస్తుంది. తాను చాలా స్పష్టంగా, అత్త, నేను దేనికోసం రావటం లేదు, నీ దేవుని కోసం వస్తున్నాను, నీ జనము కోసం వస్తున్నాను, నీవు జీవించిన భూమి ఆ గడ్డ మీద నేను కూడా ఉండాలని వస్తున్నాను అని బయలుదేరి వచ్చింది. సరే, వచ్చిన తర్వాత నయోమి వచ్చిందని తెలవగానే ఆ బెత్లెహేములో ఉన్న వారందరూ వచ్చి నయోమి చుట్టూరా చేరారు. నయోమిని గుర్తుపట్టారు. ఎలాగున్నావు, ఎలాగెళ్ళావు, ఎలా వచ్చావు, ఏంటి అన్ని మాట్లాడుతుంటే అక్కడ నయోమి ఒక మాట 2 సార్లు చెప్తూ వచ్చింది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనంలో 21వ వచనంలో తన దేవుని గురించి తన ఒక మాట మాట్లాడింది. ఏమని ఉంటదంటే 19వ వచనం, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఇప్పుడు ఈమె చెప్తుంది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి. సర్వశక్తుడు అని తన దేవుని గురించి చెప్తోంది. అయితే తాను తర్వాత 21వ వచనంలో కూడా అంటది, నేను సమృద్ధి గలదాన్ని వచ్చి వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాచేసనని చెప్తూ కింద, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచినను వారితో చెప్పెను. దేవుని గురించి ఒక మాట నయోమి అక్కడ ఒక మాట వాడుతా ఉంది. ఏమంటుందంటే, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని వాడుతుంది. అయితే సర్వశక్తి కలిగిన దేవుని గురించి తానిస్తున్న సాక్ష్యం బాల, తానిస్తున్న టెస్టిమోనీ ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ ఏ రాంగ్ టెస్టిమోనీ, తప్పు సాక్ష్యం చెప్తుంది. కానీ రూతు ఆ దేవుడు చేసిన కార్యం ఏమి చెప్పిందో నయోమి అది పట్టుకోలేదు. గాని తాను నమ్ముకున్న దేవుడు లేక తన అత్త నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని నమ్ముతూ ఆ మాట క్యాచ్ చేసింది. ప్రియమైన వారులారా, ఒక విధవరాలుగా, ఒక యవనస్తురాలుగా తనకున్న సమస్తాన్ని, తన వారిని అందరినీ వదిలిపెట్టి వృద్ధాప్యంలో ఉన్న ఒక స్త్రీతో తాను బయలుదేరి వస్తూ ఉన్నది. బెత్లెహేములోకి వచ్చేసింది కూడా. అక్కడికి వచ్చినాక తనకు వినపడిన మాట ఏంటంటే, సర్వశక్తుడు, లార్డ్ ఆల్మైటీ గాడ్ అనే మాట వినపడింది. నేను అనుకుంటాను రూతు ఖచ్చితంగా ఆ మాటను పట్టుకునేసింది. ఆ ప్రత్యక్షతను రిసీవ్ చేసుకుంది. ఆ రెవల్యూషన్ ని తాను అందుకున్నది. తాను నమ్ముకున్న దేవుని గురించిన అవగాహన తాను సంపూర్ణంగా సంపాదించుకున్నది. దేవుడు సర్వశక్తి కలిగిన వాడని రూతు నమ్మింది. సర్వశక్తి కలిగిన దేవుడు ఒంటరిగా వచ్చిన తనను ఎంటీ హ్యాండ్స్ తో బెత్లెహేములో ప్రవేశించిన రూతును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అత్యద్భుతంగా ఆశీర్వదించి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆల్మైటీ గాడ్ అని రుజువు చేసుకున్నాడు. రిక్త హస్తాలతో ఎంటర్ అయింది బెత్లెహేములోనికి 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో తన చీర కొంగులో పరిగె ఏరుకొని వెళ్ళింది. 3వ అధ్యాయంలో తన దుప్పటిలో 6 కొలల ఎవలు తీసుకుని వెళ్ళింది. ఆఖరికి 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆస్తిమంతుడైన బోయిజ్ యొక్క యావదాస్తికి హక్కుదారురాలు అయిపోయింది. రూతు తన జీవితంలో తాను వదిలిపెట్టి వచ్చిన మోయాబు దేవతలన్నిటికన్నా ఈ దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని నమ్మి వచ్చినందుకు ఆ దేవుడు తన సర్వశక్తిని రుజువు చేశాడు. అవర్ గాడ్ ఈస్ ఎ గ్రేట్ గాడ్. అవర్ గాడ్ ఈస్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తి కలిగిన దేవుడు. పేదరికంలో ఉన్నావా, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావా, కష్టాల్లో కడగండ్లలో ఉన్నావా, దేవుడు మన పరిస్థితులు మార్చగలడు.
సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. రూతుని ఎలాగో పేదరికంలో నుంచి ఐశ్వర్యంలోనికి తీసుకుని వెళ్ళాడు, ఈ రోజు ఆ సర్వశక్తి కలిగిన దేవుని నీవు నేను నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు. తన సర్వశక్తిని మన జీవితాల్లో బయలుపరచగలడు, ప్రత్యక్షపరచగలడు. రూతు జీవితంలో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా తాను బయలుపరచుకుంటూ వచ్చాడు. యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథంలోనికి వెళ్తే యోబు జీవితంలో కూడా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడుగా తాను బయలుపరుచుకున్నాడు. యోబు గ్రంథంలో చాలా చోట్ల దేవుని గురించి ప్రస్తావన, ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం వచ్చినప్పుడల్లా యోబును తీసుకోండి, యోబుతో మరి సంభాషణ చేసిన ఆ ముగ్గురు స్నేహితులను తీసుకోండి, ఎలీఫజు, బిల్దదు, జోఫరు, వీళ్ళందరూ దేవుని గురించి మాట్లాడుతూ వారందరూ వాడిన ఒక కామన్ టర్మ్ ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకటి రెండు మాటలు చూపిస్తా చూడండి. 5వ అధ్యాయం యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆల్మైటీ గాడ్. తిరిగి 8వ అధ్యాయం 3వ వచనంలో సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా. తిరిగి 8వ అధ్యాయం 5వ వచనం, నీవు జాగ్రత్తగా వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల. కాబట్టి సర్వశక్తుడైన దేవుడు. ఇలా గనక మనము ఈ యొక్క మరి యోబు గ్రంథాన్ని గనక ఒక పెన్సిల్ అన్న పెన్ అన్న తీసుకుని ఈ యొక్క 42 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తే పలుమార్లు దేవుడు తను తాను సర్వశక్తి గల దేవుడుగా బయలుపరచుకుంటూ వచ్చాడు. నిజమే, యోబు జీవితంలో దేవుడు సర్వశక్తి కలిగిన వాడుగా రుజువు చేసుకున్నాడు. శూన్యములో నుంచి సమస్తమును సృష్టిలోనికి, సమస్తమును ఉనికిలోనికి తెచ్చిన దేవుడు యోబు జీవితంలో ఉన్న సమస్తాన్ని శత్రువు దొంగిలించాడు, నష్టపరిచాడు, ఇబ్బందుల పాలు, కష్టాల పాలు చేసి కడు పేదరికంలోకి, దారిద్ర్యంలోకి తీసుకెళ్లిపోయాడు యోబుని. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు యోబును రెస్టోర్ చేశారు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. సంపూర్ణంగా సమకూర్చేవాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. 2 ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో దేవుడు చూపించారు. ఎలాగొచ్చింది ఇది? తన శక్తితో వచ్చిందా, తన విల్ పవర్ తో వచ్చిందా అంటే కాదు సుమా. తాను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు గనుక యోబు పోగొట్టుకున్నదంతా, యోబు నష్టపోయిందంతా 2 ఇచ్చి యోబు దేవుడు నిజమైన దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని రుజువు చేసుకున్నాడు. కనుక అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, యోసేపు జీవితంలో, రూతు జీవితంలో, తర్వాత యోబు జీవితంలో దేవుడు సర్వశక్తి గల దేవుడుగా రుజువు చేసుకుంటాడు. ఒక మాట నాకు క్రొత్త నిబంధనలో నుంచి కూడా చూపించాలనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువును గురించి మాట్లాడతా తాను ఒక మంచి మాట అంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. హీఈస్ పవర్ఫుల్ దాన్ మీ, హీఈస్ మోర్ దాన్ పవర్ఫుల్. నాకన్నా చాలా శక్తి కలిగినవాడు. ఆయన శక్తికి నా శక్తికి అసలు పొంతనే లేదు, పోలికే లేదు. నా వెనక వస్తున్నాడు, నేనెంతటి వాడను, నేను నీళ్లలో బాప్తిస్మిస్తున్నాను, కానీ నా వెనక వచ్చుతున్న వాడు శక్తి కలిగిన వాడు, పరిశుద్ధాత్మలో అగ్నిలో ఆయన బాప్తిస్మం. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకుందాం, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఇర్మియా గ్రంథంలో నుంచి కూడా ఆ మాట చూపియాలనుకుంటున్నా నేను. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో తాను చేస్తాను చెప్తున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం. ఇర్మియా 32:27. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా. సర్వ శరీరులు నా స్వాధీనంలో ఉన్నారు, అంతటి మీద అధికారం కలిగిన వాడని నేను, సర్వశక్తి కలిగిన వాడని నేను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా. కనుక దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అయితే ఉదయకాలం మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే, ఆయన శక్తి కలిగిన దేవుడైతే, ఆయన సర్వశక్తికి ఆయన మూలమైన దేవుడైతే నాకేంటి బెనిఫిట్, నాకేంటి లాభము, ఆయన శక్తిని బట్టి నాకు కలిగే ఆశీర్వాదం ఏంటి అని గనక మనం ఆలోచించదలిస్తే, ధ్యానం చేయాలనుకుంటే ఉదయకాల సమయంలో మరికొన్ని అంశాలు ఆలోచన చేయబోతున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ పత్రిక 7:25లో ఈ శక్తిమంతుడైన దేవుడు, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన వలన మనకు కలిగిన లాభం ఏంటి అని చూస్తే హెబ్రీ 7:25, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని
సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తి దేనికి వాడబడుతుంది? సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో తన శక్తిని దేని కొరకు ఆయన వినియోగించబోతున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, నిన్న రక్షించాడు, మొన్న రక్షించాడు, ఈ రోజు కూడా రక్షిస్తాడా? నిన్న కాపాడాడు యాక్సిడెంట్ అవ్వకుండా, మొన్న కాపాడాడు విపత్తు రాకుండా, ఈ రోజు కాపాడతాడా? మొన్న ఆయన మన ప్రాణాత్మ దేహములను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దిస్ వీ హ్యావ్ టు ట్రస్ట్ అండ్ బిలీవ్. నమ్మి ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. రెండో అంశాన్ని చూపిస్తాను చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయం 27వ వచనం. ఆఖరు 3 లైన్లు మాత్రమే చదువుతాను, ఎందుకంటే 25 నుంచి 27 వరకు ఈ 3 వచనాలు కలిసి ఉన్నాయి కనుక 27వ వచనంలో ఆఖరు 3 లైన్లు. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి. మిమ్మలను స్థిరపరచుటకు శక్తిమంతుడు. మొదటిది, మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని సంపూర్ణంగా రక్షిస్తానంటున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని స్థిరపరుస్తానంటున్నాడు. అవును, స్థిరత్వం చాలా అవసరం. మంటినర్లంగా మనం చాలా అన్స్టేబుల్ గా ఉంటాం, అస్థిరులముగా ఉంటాం, ఎగిరిపడే సముద్ర తరంగాల్లాగా ఉంటాం, గాలికి కొట్టుకుపోయే నిర్జన మేఘాలలాగా ఉంటాం. విశ్వాస జీవితంలో స్థిరత్వం అవసరం, స్థిర బుద్ధి అవసరం, స్థిర మనస్సు అవసరం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిమ్మల్ని స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నారు. ఎంతో వేవరింగ్ మన జీవితాలు, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎత్తుపల్లాలు. ప్రభు అంటున్నాడు, నా శక్తిని మీ జీవితాల్లో కనుపరిచి మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను. మనల్ని సంపూర్ణంగా రక్షించే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు. అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలోకి రండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో తాను ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలందరినీ సమకూర్చి, ఇంకా అది ఆఖరు మీట్ అన్నమాట. ఆ తర్వాత తాను ముందుకు వెళ్లిపోతాడు, మరలా ఇంకా వెనక్కి రాడు. కనుక ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలందరినీ సమకూర్చి వాళ్ళతో ఒక సుదీర్ఘమైన ఒక మెసేజ్, ఒక సందేశం వాళ్ళకు కన్వే చేస్తూ అందులో ఈ మాట చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఇంతకాలం నేనేదో చూచుకున్నట్టుగా ఉంది గాని ఇక నేను చూచుకునే పరిస్థితి లేదు గనక మిమ్మల్ని దేవునికిని ఆయన కృపా వాక్యమునకును అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతులు. మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు ఆయన శక్తిమంతుడు. మన క్షేమం ఆయనలో ఉన్నది, మన అభివృద్ధి ఆయనలో ఉన్నది. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, మనల్ని సంపూర్ణంగా రక్షించేవాడు ఆయనే, మనల్ని స్థిరపరిచేవాడు ఆయనే. 3వది, మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే. 4వ అంశం ఏంటంటే, మీకు స్వాస్థ్యమును అనుగ్రహించుటకు శక్తిమంతుడు ఆయనే. నీకు స్వాస్థ్యం అనుగ్రహిస్తానంటే అడ్డొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీకు అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వాస్థ్యం అనుగ్రహించడానికి ఇష్టపడినప్పుడు అడ్డగించగలిగిన వారెవరు లేరు, ఆపు చేయగలిగిన వారెవరు లేరు. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తన స్వాస్థ్యమును అనుగ్రహిస్తానని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాం. కనుక 4 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వ అంశంలోకి వెళ్దాం చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఏమని ఉంటుందంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నామంట. మనల్ని కాపాడాలంటే దేవుని శక్తి అవసరం. మన కాపుదలకు ఆయన శక్తే కారణం అంట. మనం అందుకే రాయబడి ఉంటుంది 121 కీర్తనలో, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. మనల్ని కాపాడడంలో ఆయన తన శక్తిని వినియోగిస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఈనాడు మనల్ని కాపాడుతా వస్తున్నాడు. ప్రియమైన వారలారా, ప్రతిదినము 91 కీర్తనలో అదే మనం ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాం. ఈ కరోనాలో మనం నిలబడున్నామంటే అది దేవుని కాపుదల. ఆయన తన శక్తి చొప్పున
ఆ కరోనాని ఎదుర్కొనే రెసిస్ట్ చేసే శక్తి ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని శక్తి చేత మనం కాపాడబడ్డాము. ఇది 5వ అంశం. 6వ అంశం కనుక మనం చూస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఇందులో ఏమని రాయబడి ఉందంటే, ఆయన దైవశక్తి, ఆ దేవదేవుని యొక్క దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. ఎంత మంచివాడు! మనకు కావలసిన వాటినన్నిటిని ఆయన దయచేస్తాడంట. వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఆల్ యు వాంట్, నీకు కావలసిన వాటి అన్నిటినీ, నీ భక్తికి, నీ జీవమునకు కావలసిన వాటన్నిటినీ ఆయన దైవశక్తి ద్వారా మనకు అనుగ్రహించు. ఆయన దైవశక్తి భక్తికి, నీ జీవమునకు కావలసిన వాటినన్నిటినీ దయచేసేవాడు. ఉదయకాల సమయంలో మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు. తన శక్తి ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. తన శక్తిని బట్టి మన జీవమునకు, మన సస్టెనెన్స్ కు, అంత మాత్రమే కాకుండా మన భక్తికి కావలసిన వాటన్నిటిని ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. ఇది 6వ అంశం. 7వ అంశం చెప్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులైన పౌలు తన జీవితంలో తాను శరీరంలో ఒక ఇబ్బంది, ఒక ముళ్ళు, ఒక సిక్నెస్ తో తాను చాలా సఫర్ అవుతూ ఎన్నో మార్లు తాను ప్రభుని అడిగాడంట. ప్రభు, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ అనారోగ్యం, ఎందుకు నాకు ఈ ఇబ్బంది, ఇది నువ్వు తొలగించవచ్చు కదా అని తాను దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు తనకిచ్చిన జవాబు ఏంటంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నీ బలహీనతలలో నా శక్తిని పరిపూర్ణం చేస్తాను, లేక నీ బలహీనతలలో నా పరిపూర్ణమైన శక్తిని నేను మీకు అందిస్తాను. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన తన శక్తిని మన బలహీనతల్లో, మన వీక్నెసెస్ లో, మన వీక్ పాయింట్స్ లో ఆయన మనకు అందించే దేవుడుగా ఉన్నాడంట. కనుక ఉదయకాల సమయంలో ప్రభునందు ఆనందిద్దాం. మనల్ని సపోర్ట్ చేసే ఒక సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. మనకు శక్తిని అందించి, తన సర్వశక్తిలో నుంచి శక్తి వెంబడి శక్తిని మనకు దఫాలుగా అందించే ఒక గొప్ప దేవుడు, మంచి దేవుడు మనకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభును మనం ఎంతగానో ఆనుకోవాల్సిన వారంగా ఉన్నాం. అపోస్తులైన పౌలు తాను పత్రికల్లో రాస్తూ అంటాడు, దేవుని శక్తి అసలు ఎలాగో ఒక వ్యక్తి జీవితంలో అది వర్కౌట్ అవుద్ది అని చూసుకోవాలంటే ఎఫ్సి పత్రికలో 3వ అధ్యాయంలో 2 మాటలు వాడబడ్డాయి. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుడు కార్యగు తన శక్తిని బట్టి, ఆయన శక్తి కార్యాలు జరిగిస్తదంట. మన జీవితంలో కొన్ని కార్యాలు ఆగిపోయినాయి కదా, కొన్ని శుభకార్యాల కోసం, కొన్ని మంచి కార్యాల కోసం, కొన్ని అద్భుత కార్యాల కోసం, కొన్ని సాహస భీకర కార్యాల కొరకు మనం వెయిట్ చేస్తున్నామేమో. దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో కార్యకారి అవుతుంది, కార్యాలు జరిగించేది. తిరిగి ఇదే అధ్యాయం 20వ వచనంలో ఉంది, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున, కార్యాలు సాధించి పెట్టే శక్తి. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ఈ రోజు నీవు నేను చేసుకోలేని కార్యాలు, ఈ రోజు నీవు నేను సాధించుకోలేని కార్యాలు మన దేవుడు చేసి పెడతాడంట. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి మీద మనం ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. ఫిలిప్పీ సంఘానికి లెటర్ రాస్తూ కూడా ఫిలిప్పీ లెటర్ లో కూడా ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం గమనించండి. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవుని యొక్క శక్తి ఎంత భిన్నమైనదంటే, ఎంత ప్రత్యేకమైనదంటే, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తి. ఆయనకి లోపడనిది, ఆయనకు లొంగనిది, ఆయనకు అలివి కానిది అంటూ ఏమీ లేదంట. అంత గొప్ప శక్తి కలిగిన వాడు. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఈరోజు మంటి శరీరాలు కలిగిన మనల్ని తన మహిమ శరీరానికి సమరూపమైన శరీరంగా నీ శరీరాన్ని, నా శరీరాన్ని ఒక క్షణంలో ఒక రోజు మార్చిపోతున్నాడు. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రభుని నమ్ముదాం. ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, యోసేపుతో, రూతుతో, యోబుతో ఉన్న దేవుడు.
ఈరోజు నీతో నాతో ఉన్నాడు. కార్యకార్యగు తన శక్తిని, కార్యసాధకమైన తన శక్తిని, సమస్తమును లోబర్చుకున జాలిన తన శక్తిని మన జీవితాల్లో ఆయన కరుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి మళ్ళీ మనం అప్పగించాం. ఆఖరికి ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఎఫ్సి సంఘం కొరకు తాను ప్రార్థన చేస్తాడు. తాను ముందుగా సంఘం కొరకు కృతజ్ఞతలు చెల్లించి ఆ తర్వాత ఆ సంఘపక్షంగా ఉన్న తన ప్రార్థనాంశాలను తాను వివరిస్తూ తాను ఒక మాట అంటాడు. ఆ మాటను ఒక్కటి రికార్డ్ చేసుకుందాం, నోట్ చేసుకుందాం. చూడండి, అది 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఏమంటాడంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి మీరు యేసుక్రీస్తును దర్శించుకోగలిగారు, ఆయన్ను మెస్సియాగా అభిషేక్తులుగా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు నేను మీ కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, కొంచెం ముందుకెళ్ళినాక, ఆయన క్రీస్తు నందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం. ఆయన శక్తికి మితము లేదు, ఆయన శక్తికి పరిమితులు లేవు. చక్కని మాట రాయబడి ఇన్కంపారబ్లీ గ్రేట్ పవర్ అని రాయబడి, ఇన్కంపారబ్లీ గ్రేట్ పవర్. ఎవరితోనూ పోల్చలేనంత, ఏ విధమైన హద్దుబాట్లు పెట్టలేని అపరిమితమైన తన శక్తి యొక్క మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయంలో మనం కూడా అదే ప్రార్థన చేసుకున్నాం. దేవా, మా జీవితాలలో కూడా ప్రభా నీ శక్తి యొక్క మహాత్యాన్ని మేము గుర్తించాలి. నీవు మహాశక్తి కలిగిన దేవుడు అని, మహోన్నతుడైన దేవుడు అని, శక్తి కలిగిన రక్షలు అని మేము గుర్తించాలి. దాన్ని మేము అనుభవించాలి. నీ శక్తి గల కార్యాలు మా జీవితంలో మేము చూడాలనుకుంటున్నాం. మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రభా, ప్రేమ గల దేవా, మీకెంతో స్తోత్రాలు నాయన. సర్వశక్తి కలిగిన దేవుడుగా, శక్తిమంతుడైన దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు శక్తి కలిగిన దేవుడు అనే ఆ గొప్ప ప్రత్యక్షత, ఆ సంపూర్ణమైన అవగాహన మేము అందుకోవడానికి సహాయం చేయండి. ఎన్నో మార్లు మా ప్రభా మేమెన్నో పరిమితుల్లో ఉన్న వారంగా, తండ్రి ఎన్నో విషయాల్లో చేతగాని వారంగా, సామర్థ్యం లేని వారంగా, మా తండ్రి నాయన ఎన్నో విషయాల్లో లోపాలు కలిగిన వారంగా ఉన్నాం. అయితే మా సామర్థ్యం లేని చోట నీవు మా పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేస్తావని నిన్ను నమ్మడానికి సహాయం చేయండి. అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, యోసేపు వలె, రూతు వలె, యోగు వలె నీ సర్వశక్తిని మా జీవితాల్లో మేము అనుభవిస్తూ రావడానికి సహాయం చేయండి. ప్రభా, నీ మీద మేము ఆధారపడడానికి సహాయం చేయండి. మా ప్రభా, నీ శక్తి యొక్క అపరిమితమైన మహాత్యాన్ని మా జీవితాల్లో మేము అనుభవించడానికి కృప చూపించండి. మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లో, మా శ్రమల్లో, మా ఇరుకుల్లో, మా పేదరికంలో, మా ప్రభా మా లేమిలే, మా కొదువులో మీ యొక్క శక్తిని మేము ఆశ్రయించడానికి సహాయం చేయండి. కార్యకార్యగు మీ శక్తిని, కార్యసాధకమైన మీ శక్తిని, సమస్తమును లోబర్చుకొన జాలిన మీ శక్తిని, అపరిమితమైన మీ శక్తిని విశ్వాసం ద్వారా మా జీవితాల్లోనికి మేము క్లెయిమ్ చేసి దానిని అందుకొని శక్తి గల క్రైస్తవ జీవితాలు, పైకి భక్తి గల వారమై ఉండి లోపల శక్తి లేని వారంగా కాకుండా లోపల శక్తి కలిగిన క్రైస్తవ జీవితాలు మేము జీవించడానికి మాకందరికి కృప అనుగ్రహించుమని, ఈ వాక్య దీవెన మాకందరికి అనుగ్రహించుమని, తోడై ఉండుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.